స్థానిక వసంత్ మాల్ సెంటర్లో ఉన్న పొట్టి శ్రీరాముల విగ్రహం వద్ద అభివృద్ధి పనులకు మాజీ ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్లనాని శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ఆళ్లనానిని అర్బన్ జిల్లా ప్రెసిడెంట్ చెక్కా రాజారావు, సెక్రటరీ పైడి భీమేశ్వరరావు, ట్రెజరర్ కొల్లూరు లక్ష్మీ నరసింహారావు, అలాగే అర్బన్ జిల్లా ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షులు మద్దుల పవన్ కుమార్ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఈ కార్యక్రమానికి ఆర్యవైశ్య ప్రముఖులు చలువాది శివకృష్ణ బ్రహ్మయ్య, సత్యకుమార్, దేశ నరసింహారావు, కార్పొరేటర్ వంకదారు ప్రవీణ్ కుమార్, కోఆప్షన్ సభ్యులు గుడివాడ రామచంద్రకిషోర్, గ్రంథి నాగేశ్వరరావు, ఆలపాటి కోటేశ్వరరావు, చలువాది బాలకృష్ణ, నూలు సూర్యనారాయణ గుప్తా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆళ్లనాని మాట్లాడుతూ ఆర్యవైశ్యుల సంక్షేమానికి వైకాపా ప్రభుత్వం ఎప్పుడూ ముందే ఉంటుందని, తెలుగు జాతి కీర్తిని ప్రపంచ స్థాయిలో పెంపొందించిన పొట్టి శ్రీరాముల విగ్రహం వద్ద ఆహ్లాదకర వాతావరణం నెలకొల్పేందుకు కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. అక్కడికి వచ్చి అక్కడ పార్క్ నిర్మాణం చేయడానికి కూడా అక్కడ అవకాశం ఉంది కాబట్టి అక్కడ చిన్న పార్క్, అదేవిధంగా అక్కడ ఒక మంచినీటి సౌకర్యానికి ఒక బోరు, అక్కడ ఒక ఫౌంటైన్, దీనికి సంబంధించి 12 లక్షలు చేసే పని పూర్తిగా చేస్తే, ఎందుకంటే సగం సగం కాకుండా అసంపూర్తిగా కాకుండా పూర్తి స్థాయిలో ఆ ప్రాంతాన్ని ఆ విగ్రహాన్ని కూడా అభివృద్ధి చేసేటువంటి అవకాశం అదృష్టం మనకు వచ్చింది కాబట్టి నిధులకి వెనకడుగు వేయకుండా అక్కడ ఎంతో మంది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కేవలం ఆర్యవైశ్య ప్రజల మనోభావాలే కాకుండా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆరాధించేటువంటి అటువంటి మహనీయుడికి సంబంధించి మనం ఏ విధంగా ఈ కార్యక్రమాన్ని మరి అభివృద్ధి చేయటం అనేది మనకందరికీ కూడా అదృష్టంగా భావిస్తూ మనం ఆ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని మేమందరం కూడా నిర్ణయం తీసుకున్న మీదట ఈ 12 లక్షలే కాదు, ఈ కార్యక్రమానికి సంబంధించి అదనంగా మరో 2-3 లక్షలైనా సరే తప్పకుండా అతి కొద్ది రోజుల్లోనే మరి చైర్మన్ గారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఒక మంచి కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసి మీ అందరితో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కలుగజేసి ఈ 4 మాటలు కూడా మీతో చెప్పేటువంటి అవకాశం కలుగజేసినటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక సందర్భంలో అతి త్వరలో మళ్ళీ ఈ కార్యక్రమానికి సంబంధించి ప్రారంభోత్సవ కార్యక్రమంలో కూడా మనం అందరం కూడా ఈ విధంగా పాల్గొనే అవకాశం రావాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాం. మరి ఈ రోజున ఈ కార్యక్రమం ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం. అతి త్వరలోనే ఇది పూర్తయి కూడా మనం ఈ కార్యక్రమం చేసుకుంటాం. మరి ఫస్ట్ నుంచి కూడా మన ఆర్యవైశ్య పెద్దలు ఎవరు వచ్చినా సరే మా ఆఫీస్కి, అంటే నా ఆఫీస్ లాంటిది అది, నా ఆఫీస్ అని సంబంధించండి, నా ఆఫీస్కి ఎవరు వచ్చినా సరే నాని గారి ఆఫీస్కి ఎటువంటి పనైనా చేశారు, ప్రత్యక్ష సాక్షి నేనే. అలాగే మన ఓసీలకి ఇప్పుడు వరకు డబ్బులు ఇచ్చిన గవర్నమెంట్ నేను కానీ నా ముందు తరం కానీ ఎవరు చూడాల. మరి ఈ రోజున మన ఇంటి ఆడపడుచులకి 15,000 రూపాయలు సంవత్సరం వస్తుంటే వాళ్ళు నా దగ్గరికి వచ్చి ట్యాంక్స్ చెప్తుంటే నా మనసు ఎంత పులకరిస్తుందంటే, మరి ఆ విధంగా అమ్మఒడి గారు అన్ని ఓసీలకి డైరెక్ట్గా మనకైతే రాలేదు కానీ వయసులకి తీసుకోవడానికి రాలేదు కానీ ప్రతి ఆర్యవైశ్యులు అందరూ కూడా ఈ రోజున లబ్ధి పొందారు ఈ గవర్నమెంట్లో. మీకు ఒక్కసారి గుర్తు చేస్తున్నాను అంతే. 23 సంవత్సరాలు జరిగింది. తర్వాత ఇది పాత పార్క్ అయిపోవడం, ఇది డెవలప్మెంట్ లేకుండా ఆధారం నోచుకోకుండా ఇలా ఉండిపోయింది. మన మధ్య సత్యకుమార్ గారు, నరసింహారావు, నేను 10 మంది కలిసి వెళ్ళి నాని గారిని మా పొట్టి శ్రీరాములు గారి పార్క్ ఇలా ఉండిపోయింది, మీరు కొద్దిగా పెద్ద పని చేసుకుని మాకు ఏదైనా కొద్దిగా నిధులు ఇవ్వాల్సింది అనగానే వద్దాని శ్రీనివాస్ గారిని పిలిచి మీకు ఎంత కావాలో ఏంటి అని అడిగి మనం 5 లక్షలు అడిగాము. ఆయన వెంటనే 5 లక్షలు చాలదు, మీరు 10 తీసుకోండి అని చెప్పి వారి పెద్ద మనకు చాటుకున్నారు. నిన్న అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు ఎస్టిమేట్ చేసి 12 లక్షల రూపాయలు చెప్తే స్పాట్లోనే 12 లక్షల రూపాయలు దాన్ని పెంచి ఇప్పుడు కూడా మళ్ళీ ఇంకా ఏమైనా కావాలంటే చేయించుకోమని చెప్పారు. వారి పెద్ద మనిషికి మన ఆర్యవైశ్య సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పొట్టి శ్రీరాములు గారి యొక్క
పార్క్ ని మరి సుందరీకరణం చేయడానికి, ఇంకా అభివృద్ధి చేయడానికి మన ఆరోగ్య సోదరులందరూ కూడా మరి గౌరవనీయులు పెద్దలు ఆర్నారాయణ గారిని మరి ఆఫీస్కి వచ్చి, సార్ మా నాయకుడి యొక్క పొట్టి శ్రీరాములు గారి యొక్క విగ్రహ పార్క్ ని డెవలప్మెంట్ చేయండి అని మరి నాని గారిని అడిగిన వెంటనే చాలా పవిత్రమైన స్థలం ఇది. ఎందుకంటే ఈ స్థలంలో మరి ఆంధ్ర రాష్ట్ర మరి సమైక్యాంధ్ర కోసం కానీ మరి ఎన్నో ఉద్యమాలు, ఎన్నో పోరాటాలు, ప్రతి ఒక్క పార్టీ అంటే పార్టీలకు సంబంధం లేకుండా ప్రజల సమస్య వచ్చినా మరి వైఎస్ఆర్ పార్టీ మరి పోరాటంలో కానీ, జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు కానీ, నాని గారి పిలుపు మేరకు కానీ ఈ ప్రాంతంలో ఎన్నో ధర్నాలు, దీక్షలు, నిరాహార దీక్షలు చేసిన పవిత్రమైన ప్లేస్ ఇది. మరి అటువంటి ప్లేస్ ని మరి ఆర్యవైశ్య సోదరులు మరి నాని గారి వద్దకు వచ్చి దీన్ని సుందరీకరణ చేయమని, ఒక పార్క్ గా ఇంకా డెవలప్మెంట్ చేయమని మరి అడిగిన వెంటనే మరి నాని గారు మరి ఇమీడియట్ గా స్పందించి ఎన్ని లక్షల రూపాయలు ఖర్చు అయినా సరే వెనకబడవద్దు, మరి దాన్ని ఏలూరులోనే ఒక పవిత్రమైన ప్లేస్ గా తీర్చిదిద్దమని మరి నాకు ఇక్కడ ఉన్న కమిషనర్ గారికి చెప్పడం మనమందరూ కూడా చాలా సంతోషించదగ్గ విషయం. పెట్టారో ఎవరు డబ్బులు ఖర్చు పెట్టారో వాళ్ళని మర్చిపోవద్దని చెప్పి అభివృద్ధి కమిటీకి తెలియపరుస్తున్నా. అది అన్నగేంద్రరావు, పైరెడ్డి రఘు, గ్రంథి బదలి. దయచేసి లేరు, ఆయన చనిపోయారు అన్నగేంద్రరావు.